వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మీరు బీటెక్ కంప్లీట్ అయిపోయి ఉంటే, బీటెక్ లేదా బీఫార్మసీ కంప్లీట్ అయిపోయి ఉంటే, మీరు కనుక గేట్ క్వాలిఫై అవ్వకపోతే, గేట్ ఎగ్జామ్ కనుక క్వాలిఫై అవ్వకపోతే కనుక ఎంటెక్ జాయిన్ అవ్వాలనుకుంటే మీకు ఏపీ పీజీ ఈసెట్ 2024 అనేటువంటి ఒక ఎగ్జామ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రాలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ లోను ప్లస్ యూనివర్సిటీస్ లోను మీరు ఎంటెక్ చేయటానికి, ఎంటెక్ చదవటానికి లేదా ఎంఫార్మసీ చదవటానికి ఇచ్చేటువంటి అవకాశం ఇది. అంటే ఏపీపీజీఈ సెట్ 2024 ద్వారా మన స్టేట్ లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ లోను, మన స్టేట్ లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ లో మాత్రమే చదవటానికి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అనేది యూజ్ అవుతుంది. దీనికి మెయిన్ ఏంటి అంటే మీకు బీటెక్ కంప్లీట్ అవ్వాలి లేదా బి ఫార్మసీ కంప్లీట్ అవ్వాలి. ఓకే, బి ఫార్మసీ కంప్లీట్ అవ్వాలి. ఓకే, ఇది ఒక ఆప్షన్. ఈ యొక్క ఎగ్జామ్ లో కనుక మీరు క్వాలిఫై అయితే మీ యొక్క ర్యాంక్ ని బేస్ చేసుకుని కౌన్సిలింగ్ పిలుస్తారు. కౌన్సిలింగ్ లో మళ్ళా యూనివర్సిటీ ఆర్ కాలేజ్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. దీనికి గేట్ యొక్క మార్క్స్ అనేది అసలు సంబంధం లేదు. ఓకే, ఇది మీరు ఇన్ కేస్ గేట్ క్వాలిఫై అయ్యి ఉండి మీకు ఎన్ఐటిలో కానీ ఐఐటిలో కానీ సీటు రాకపోతే, ఎన్ఐటిలో కానీ ఐఐటిలో కానీ ఎంటెక్ సీటు కనుక రాకపోతే మీరు ఈ యొక్క ఏపీపీజీ సెట్ కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వచ్చు. మీరు ఎగ్జామ్ రాయాల్సిన పని లేదు. ఓకే, దానికి అడ్మిషన్ టైంలో ఒక నోటిఫికేషన్ అనేది ఇస్తారు. సో గేట్ క్వాలిఫై అయ్యి ఉంటే అడ్మిషన్ టైంలో మీరు అలర్ట్ అయ్యి కౌన్సిలింగ్ టైంలో మీరు అటెండ్ అయితే సరిపోతుంది గేట్ స్కోర్తో. ఇన్ కేస్ మీకు గేట్ స్కోర్ రాకపోతే కనుక మీరు ఆంధ్రాలో మీరు ఎంటెక్ కానీ ఎంఫార్మసీ కానీ చేయాలనుకుంటే కంపల్సరిగా ఏపీపీజీ సెట్ అనేటువంటి దాన్ని మీరు రాయాల్సి ఉంటుంది. దానికి నోటిఫికేషన్ ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ లేదా దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఎగ్జామ్ కి అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 20/4/2024. ఓకే, ఈ అంటే ఏప్రిల్ 20వ తారీఖు లోపు ఇది ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. మీరు బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ బీటెక్ అండ్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సర్టిఫికేట్ ఆల్సో. ఓకే, ప్రొవిజనల్ మార్క్ పీసీ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లాస్ట్ డేట్ వచ్చేసరికి 20/4/2024. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి మీకు 29/5/2024. అంటే దాదాపుగా 2 months టైం అనేది ఉంది మీరు ప్రిపేర్ అవ్వటానికి. ఓకే, 29/5/2024 మే 29న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఇంకొకటి, దీనికి మీ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అంటే బీటెక్ ఆర్ బి ఫార్మసీలో 50% అనేది కంపల్సరీగా ఉండాలి ఓపెన్ కేటగిరీ అయితే. రిజర్వ్ కేటగిరీస్ కి 45% అనేది ఉండాలి. అది మాక్సిమం అందరికీ ఉంటుంది. కాబట్టి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి అనేది నేను మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ దానికంటే ముందు సిలబస్ వచ్చేసరికి మాక్సిమం గేట్ సిలబస్సే ఉంటుంది మీకు. కేవలం మళ్ళా గేట్ లో ఏదైతే ఉన్నాయో గేట్ సిలబస్ ఉంటుంది, కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, మెకానికల్ ఇంజనీరింగ్ నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉంది. మ్యాథమెటిక్స్ లో లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, వెక్టార్ క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిక్స్, న్యూమరికల్ మెథడ్స్. ఓకే, ఇవన్నీ కూడా గేట్ లో ఉండేటువంటి సిలబస్. కానీ క్వశ్చన్ పేపర్ మాత్రం గేట్ లెవెల్లో ఉండదు. ఓకే, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. న్యూమరికల్ మెథడ్స్ వీటి వరకు మ్యాథమెటిక్స్ ఉంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్ లోకి వచ్చేసరికి ఈ యొక్క ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, థియరీ ఆఫ్ మెషిన్స్, వైబ్రేషన్స్, డిజైన్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ థర్మల్ సైన్సెస్, ఫ్లూయిడ్ మెకానిక్, హీట్ ట్రాన్స్ఫర్, థర్మోడైనమిక్స్ అప్లికేషన్స్, ప్రొడక్షన్ సబ్జెక్ట్స్ అన్ని కూడా గేట్ సిలబస్ ఉంటుంది. కానీ క్వశ్చన్ లెవెల్ అనేది దానికంటే కొద్దిగా తక్కువగా ఉంటుంది.
ఓకే. ఇలానే రిమైనింగ్ అన్ని బ్రాంచెస్ కూడా సెపరేట్ గా ఇస్తాడు. కానీ మ్యాథమెటిక్స్ మాత్రం అందరికీ కామన్ గా ఉండేటువంటి సబ్జెక్ట్ అన్నమాట. మీకు ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అనేది ఒకసారి చూద్దాం. మీరు సింపుల్ గా గూగుల్లో వెళ్ళి గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో జస్ట్ ఏపీ పీజీ సెట్ అని టైప్ చేయండి. ఏపీ పీజీ సెట్ అంటే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఇది ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా, ఏపీ పీజీ సెట్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు ఇక్కడ ఎలిజిబుల్ క్రైటీరియా అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఐ హావ్ కేర్ఫుల్ ఈ యొక్క బ్లింక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్వాలిఫైయింగ్ డిగ్రీ మీ యొక్క బీటెక్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది, అది ఎంటర్ చేయండి. క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయండి. మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మీద ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ మీరు ఈ యొక్క కౌన్సిలింగ్ అడ్మిషన్ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా ఏదైతే ఉంటుందో అదే మీరు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఓటీపీస్ వస్తే మీకు తెలిసిందే, ఆల్రెడీ బీటెక్ లో మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి ఉంటారు. ఆల్టర్నేట్ మొబైల్ కేటగిరీ, క్వాలిఫైయింగ్ డిగ్రీ, ప్రజెంట్ మీరు ఏ డిగ్రీ అయితే క్వాలిఫై అయ్యారు అది, దాంట్లో స్పెషలైజేషన్ సపోజ్ మీరు మీరు మెకానికల్ ఆర్ ఇక్కడ బీటెక్ చూసుకుంటే బీటెక్ లో మీరు ఏ బ్రాంచ్ అనేది తీసుకున్నారో ఆ బ్రాంచ్ సంబంధించి దాంట్లో మీరు పీజీ సెట్ ఏదైతే చదవాలనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, నేను కెమికల్ ఇంజనీరింగ్ క్లిక్ చేశా. కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి మీరు ఈ వీటిల్లో మీరు పీజీ సెట్ పేపర్ రాయొచ్చు. బయోటెక్నాలజీకి వెళ్ళొచ్చు, కెమికల్ ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు, నానో టెక్నాలజీకి వెళ్ళొచ్చు, జియో ఇంజనీరింగ్ అంటే జియో ఇన్ఫర్మేటిక్స్కి వెళ్ళొచ్చు. అదే మెకానికల్ కనుక తీసుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, నానో టెక్నాలజీ, జియో ఇంజనీరింగ్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ అంటే మనకు దీని రిలేటెడ్ ఉన్నటువంటి అన్ని కూడా మనకు వస్తాయి. తర్వాత నెట్ బ్యాంకింగ్ తో మీరు అమౌంట్ అనేది పే చేస్తారు. అమౌంట్ పే చేసిన తర్వాత సక్సెస్ అని వస్తుంది. అది రిసిప్ట్ అనేది మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకుని పెట్టుకోండి. దాని తర్వాత అది సక్సెస్ అయిపోయిన తర్వాత మీ యొక్క పేమెంట్ అయ్యిందా అవ్వలేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నో యువర్ పేమెంట్. ఇక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీ, ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు ఎంటర్ చేసి ఇక్కడ చెక్ పేమెంట్ స్టేటస్ అది సక్సెస్ అని వచ్చిన తర్వాత మరలా ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ ఫీ పేమెంట్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఎంటర్ చేయండి. క్వాలిఫైయింగ్ డిగ్రీ, ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క బీటెక్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ యొక్క మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అవుతుంది. మీకు స్టెప్ బై స్టెప్ అర్థమైపోతుంది. బట్ కాకపోతే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మొబైల్స్ లో కాకుండా ల్యాప్టాప్ లో కానీ సిస్టమ్ లో కానీ చేయండి, అది బెటర్. ఓకే. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. మేజర్ గా ఏంటి అంటే మేజర్ గా లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ పీజీఈ సెట్ వచ్చేసరికి 24/4/2024. ఓకే. ఎవరైతే గేట్ క్వాలిఫై అవ్వలేదో లేదా ఎవరైతే గేట్ క్వాలిఫై అవ్వలేదో ఎంటెక్ అడ్మిషన్ కోసం కావాలి అనుకుంటే కనుక మీరు ఈ యొక్క పీజీఈ సెట్ అనే దాన్ని అప్లై చేసి ప్రిపేర్ అయ్యి 2 months టైం ఉంది కాబట్టి ఆ వచ్చినటువంటి ర్యాంక్ ని బేస్ చేసుకుని మీకు ర్యాంకింగ్ ఇక్కడ బ్రాంచ్ వైజ్ గానే ఇస్తాడు. ఓకే, బ్రాంచ్ వైజ్ ర్యాంకింగ్ ఇస్తాడు. సో ఆ ర్యాంక్ ని బేస్ చేసుకుని మనం కౌన్సిలింగ్ లోకి అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఈ యొక్క ఎంటెక్ కూడా ఏ కాలేజెస్ ఎలా ఉన్నాయి, ఏ కాలేజ్ లో బాగుంది, ఏ కాలేజీలో రియల్ గా రీసెర్చ్ అనేది జరుగుతుంది అనేది కూడా నేను మీకోసం సెపరేట్ గా ఒక వీడియో అనేది చేస్తాను. యాక్చువల్ గా ఏంటి అంటే ఎంటెక్ చేయడం వల్ల డెఫినెట్ గా ఉపయోగం ఉంది. ఎందుకంటే మీరు బీటెక్ కంప్లీట్ అవుతుంది, మీరు ఇన్ కేసు ఏ జాబ్ జాయిన్ అవ్వలేదు, జాయిన్ అవ్వకుండా మీకు ఏమవుతుందంటే ఖాళీగా ఉండి ఏ జాబ్ రాకపోతే ఏమవుతుంది, ఒక 1 or 2 years టైం వేస్ట్ అయిపోతుంది. సో ఎంటెక్ చదువుతూనే
మీరు డెఫినెట్ గా అదర్ జాబ్స్ కి ట్రయల్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్ కావచ్చు, సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, ఇది ప్యారలల్ గా ఇది అవుతా ఉంటుంది. మీ ట్రయల్స్ మీరు చేసుకుంటా ఉండొచ్చు. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం కొంతమంది బీటెక్ అయిన తర్వాత ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ లో పిహెచ్డి చేయాలి అనుకునే వాళ్ళకి ఈ యొక్క ఎంటెక్ అనేది డెఫినెట్ గా మ్యాండేటరీ. పిహెచ్డి చేయాలి, రీసెర్చ్ ఓరియంటెడ్ లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఎంటెక్ అనేది మ్యాండేటరీ. బట్ కాకపోతే మీరు గేట్ క్వాలిఫై అవ్వకపోతే కనుక ఈ యొక్క ఆపర్చునిటీ యూజ్ చేసుకుని ఓన్లీ విత్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ లో లేదా కాలేజెస్ లో మనం ఎంటెక్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా మా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, లేదా మా యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. డెఫినెట్ గా మేము రెస్పాండ్ అవుతాము, మీకు గైడ్ కూడా చేయగలుగుతాం. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మ్యాథమెటిక్స్ కి సంబంధించి మన ఛానల్లో గేట్ యొక్క సిలబస్ తో కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. మీ యొక్క ప్రిపరేషన్ కి అవి కూడా యూజ్ అవుతాయి. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. థ్యాంక్ యూ.